నమస్కారం. ఈ 16/5/2026న గంగానంపేటలో నీలాజీ విజయ్ కుమార్ అనే సెల్ ఫోన్ షాప్ ఉంది. ఆ షాపులో ఒక వ్యక్తి సెల్ ఫోన్ దొంగతనం చేసి పారిపోవడం జరిగింది. దాని మీద విజయ్ కుమార్ ఇచ్చిన రిపోర్ట్ మీద దర్యాప్తు చేశాం. అతన్ని నిన్న అరెస్ట్ చూపించాం. అతని ముద్దాయి వివరాలు లొక్కు మురళి. ఇతను నెల్లూరు జిల్లా వాస్తవ్యుడు. ఇతను సుమారు 15 సంవత్సరాల నుంచి అతని నేర చరిత్ర జరుగుతుంది. అన్ని కేసులలో అతని నేర చరిత్ర సుమారు 15 కేసులు మన ఆంధ్రప్రదేశ్ మొత్తం ఉన్నాయి. అన్ని జిల్లాలో జైలుకి వెళ్ళి బెయిల్ మీద కూడా వచ్చున్నాడు. అతని వద్ద నుంచి ఈ ఫిర్యాదు ఇచ్చిన సెల్ ఫోన్తో పాటు మరి 2 సెల్ ఫోన్లు కూడా రికవరీ చేయడం జరిగింది. దాని యొక్క సుమారు మొత్తం విలువ 2,50,000 ఉంటుంది. కాబట్టి ఇంకా అతను ఇంకేం చేశాడు తర్వాత దర్యాప్తులో ఆ సెల్ ఫోన్లు ఎక్కడి నుంచి వచ్చాయని దర్యాప్తు తేలవలసి ఉన్నది. కాబట్టి అతన్ని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టుకి పంపిస్తున్నాం జరుగుతుంది. అదేవిధంగా అతని యొక్క సెల్ ఫోన్లు ఈ మన గంగానంపేటలో కాకుండా నెల్లూరు పరిసర ప్రాంతాల్లో దొంగిలించడం జరిగింది. ఇంకా ఎక్కడున్నాయనేది తర్వాత వివరాల్లో ఇంకేం చేశారని మనకు తెలుస్తుంది. ఈ సందర్భంగా మా తెనాలి పట్టణ ప్రజలకు, షాపు ఓనర్లకు, అపార్ట్మెంట్ ఆ యొక్క సొసైటీ వాళ్ళకు తెలియపరుచుకుంటున్నాం. ఈ దొంగతనాలు అనేది మన నివారించాలంటే అందరూ సహకరించాలి. ముఖ్యంగా షాపులు, గోల్డ్ షాపులు, మన యొక్క వ్యాపార లావాదేవీలు ఎక్కడైతే ఉన్నాయో ఖచ్చితంగా మీ యొక్క సీసీ కెమెరాలని అక్కడ ఏర్పాటు చేసుకోండి. కొంతమంది సీసీ కెమెరాలకి చాలా షాపుల దగ్గర లేవు, మేము గమనించాం. కొన్ని షాపుల దగ్గర ఉన్నాయి కానీ అవి నేలకి చూపించినట్టు కరెక్ట్ డైరెక్షన్లో లేవు. తర్వాత మంచి కెమెరాలని వాడండి, నాణ్యమైన కెమెరాలని. మినిమం 15 రోజుల నుంచి 30 రోజులు స్టోరేజ్ ఉండే విధంగా చూసుకోండి. ఒక షాపు నేల వైపే కాకుండా ఆ రూట్లో ఇటువైపు నుంచి అటువైపు ఎవరు వస్తున్నా సరే కనిపించే విధంగా కెమెరాలు పెట్టుకోవడం వల్ల మీ షాప్కే కాదు లైన్కి కూడా భద్రత ఏర్పాటు చేస్తుంది. ఆ విధంగా కెమెరాలు ఉన్నాయి. ఎవరైతే అదే విధంగా అపార్ట్మెంట్లలో కూడా చాలా వరకు కెమెరాలు లేవు, అపార్ట్మెంట్లో కూడా కెమెరాలు ఏర్పాటు చేసుకోండి. ఎవరికైతే కెమెరాలు లేకుండా నిర్లక్ష్యం వహిస్తారో వాళ్ళకి మేము నోటీసులు కూడా సర్వ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలి, టెక్నాలజీ ఉపయోగించుకోవాలి. అదేవిధంగా ఏదైనా ఊర్లకు పోయే కుటుంబాలు ఏమైనా ఉంటే మాకు తెలియపరిస్తే LHMS సిస్టము ఇంట్లో ఏర్పాటు చేస్తాం. మీరు వెళ్ళిన తర్వాత ఎవరైనా అపరిచిత వ్యక్తి లోపలికి ప్రవేశిస్తే అలారం పోలీస్ స్టేషన్ మాకు వినపడుతుంది. అది మీకు ఆ యొక్క LHMS సిస్టమ్ని ఏర్పాటు చేసుకోవాల్సిందిగా మేము ప్రజలకు కూడా తెలియపరుస్తున్నాం. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. మనం మంచి వాళ్ళైనా సరే మన చుట్టూ ఎటువంటి నేరాలు జరగకుండా మనమందరం కలిసి ఉంటేనే మనకు నేరాల నివారణ జరుగుతుందని తెలియపరుచుకుంటున్నాం.